హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్ లో భాగంగా లాభ నష్టాలు అనే టాపిక్ లో పార్ట్ నెంబర్ 3 చూడబోతున్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందుగా ఫస్ట్ పార్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే దాంట్లో మనం కొన్ని రకాల బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫార్ములాస్, దాంతో పాటు కొన్ని రకాల అజంప్షన్స్, రకరకాల కాన్సెప్ట్స్ అనేటువంటివి మనం ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత మీరు థర్డ్ పార్ట్ రెఫర్ చేస్తే కొంచెం ఎఫెక్టివ్ అర్థమవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్ లోకి ఎంటర్ అవుదాం. సో హియర్ ఈస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. లాభము అనేటువంటిది అమ్మిన ధరలో 2/5 వంతు. లాభము అనేటువంటిది అమ్మిన ధరలో 2/5 వంతు అయినా లాభ శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. నేను ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్ చెప్పాను. యూజువల్ గా లాభ శాతము లేదా నష్ట శాతము అనేటువంటిది ఎల్లప్పుడూ దేని మీద ఆధారపడుతుంది అంటే కొన్నవేల పైన ఆధారపడుతుంది. కానీ కొన్ని సందర్భాలలో స్పెసిఫిక్ గా ప్రశ్నల్లో చెప్తాడు మనకి లాభము అనేటువంటిది అమ్మిన వేల పైన లెక్కిస్తే ఎలా ఉంటుందో కనుగొనండి అంటాడు. ఇది అటువంటి మోడల్ క్వశ్చన్ చూడండి. లాభము అనేటువంటిది అమ్మిన ధరలో 2/5 ఉంటుందట. వాడు ఇచ్చినటువంటి వాల్యూ ఎంత ఉందండి? 2/5 ఉంది. ఈ 2/5లో వాడు దేనిలో అన్నాడు? అమ్మిన ధరలో అన్నాడు. కాబట్టి ఈ హారములో ఉన్న విలువ ఎల్లప్పుడూ ఏంటి అంటే అమ్మిన వేల, మరి ఈ పైన ఉన్న విలువ ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా లాభం అవుతుందండి. అంటే మీనింగ్ ఏంటి? సో ఇప్పుడు మరి చివరిలో లాభ శాతం ఎంతో కనుగొనండి అన్నది. లాభ శాతం ఎంతో కనుగొనాలి అంటే మనకి సింపుల్ గా తెలియాల్సింది కొన్నవేల ఎంతో తెలియాలి కదా. ఎందుకంటే లాభ శాతము అనేటువంటి యూజువల్ గా దేని మీద ఆధారపడుతుంది? కొన్నవేల మీద ఆధారపడుతుంది. నేను ఇప్పుడు ఒక వస్తువుని 5 రూపాయలకు అమ్మిన. ఒక వస్తువుని 5 రూపాయలకు అమ్మినప్పుడు 2 రూపాయలు లాభం వచ్చింది. 5 రూపాయలకు అమ్మినప్పుడు 2 రూపాయలు లాభం వచ్చింది అంటే ఆ వస్తువు యొక్క కొన్నవేల అనేటువంటిది ఎన్ని రూపాయలకు సమానం అండి? ఈ కొన్నవేల ఎంత? 3 రూపాయలకు సమానం. అంతే కదా? జాగ్రత్తగా చేయండి. ఒక వస్తువుని నేను 8 రూపాయలకు అమ్మాను, 5 రూపాయలకు అమ్మాను అంటే 100% అనుకుంటాం కొన్ని సందర్భాల్లో, పర్సెంటేజ్ కాన్సెప్ట్ ఏం లేదు. సరే, సో ఒక వస్తువు యొక్క అమ్మిన వేల 5 రూపాయలు, 5 భాగాలు ఉన్నా పర్లేదు. 5 భాగాలకు అమ్మినప్పుడు 2 భాగాలు లాభం వచ్చింది. కాబట్టి ఆ వస్తువు యొక్క కొన్నవేల అనేటువంటి 2 భాగాలు అవుతుందండి, 3 భాగాలు అవుతుంది. మీకు నేను కేస్ 2 చెప్పాను, కేస్ 1 కేస్ 2 చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్ లో. కొన్నవేల ఏంటో రావాలి అంటే అమ్మవేల నుంచి లాభాన్ని తీసివేస్తాం. సో ఇది కొన్నవేల. మరి ఇప్పుడు లాభ శాతం ఎంతో కనుగొనండి అంటాడు. లాభ శాతం దేనిపైన డిపెండ్ అవుతుందండి? కొన్నవేల పైన. ఇంతకుముందు 2 రూపాయల లాభం 5 రూపాయల మీద. మరి ఇప్పుడు ఇదే 2 రూపాయల లాభాన్ని దేని చెప్పాలి? 3 రూపాయల నుంచి చెప్పాలి. 2/3 ఇంటూ 100. 2/3 ఇంటూ 100 అంటే 200/3. దాన్ని భాగిస్తే వస్తుంది సింపుల్ గా 66.2/3 శాతం. చాలా సందర్భాలు వేసాం. 200 3తో భాగించాలి. 200 3తో భాగిస్తే వస్తుంది 66.2/3 శాతం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, లాభము అనేటువంటిది అమ్మిన ధరలో 80% అన్నాడు. లాభం ఎలా ఉంటుందట? అమ్మిన ధరలో 80%. ఇంతకుముందు భిన్నాల్లో ఇచ్చాడు, ఇప్పుడు శాతాల్లో ఇచ్చాడు. దీనిలో 80%, అమ్మిన ధరలో 80%. మనం ముందుగా 80% మామూలు భిన్నాల్లోకి మారిస్తే వస్తుంది 4/5 కదా. అమ్మిన ధరని 80% అంటున్నారు కాబట్టి 80% మామూలు భిన్నాల్లోకి మారిస్తే 4/5, 4/5. అంటే మీనింగ్ ఏంటి? ప్రతి 5 రూపాయల్లో ఎన్ని రూపాయలు లాభం వస్తుంది? 4 రూపాయలు లాభం వస్తుంది. ఓకేనా? అంటే 5 రూపాయలు కొన్నవేల. సో ఇక్కడ కొన్నవేలను అమ్మిన వేలన వాడు దేనిలో అన్నాడు? అమ్మిన వేలలో అన్నాడు. సో కాబట్టి అమ్మిన వేలలో అన్నాడు కాబట్టి అమ్మిన వేల భారంలో ఉన్నాడు, కొన్నవేల కాదు. సో ఏంటి? అమ్మిన వేల ఎన్ని భాగాలు? 5 భాగాలు. మరి లాభం ఎన్ని భాగాలు? 4 భాగాలు కదా. సో ఇప్పుడు ఒక వస్తువుని నేను 5 రూపాయలకు అమ్మినప్పుడు 4 రూపాయలు లాభం వచ్చింది. 5 రూపాయలకు అమ్మినప్పుడు 4 రూపాయలు లాభం వచ్చింది అంటే ఆ వస్తువు యొక్క కొన్నవేల ఎన్ని రూపాయలు అయి ఉంటుంది? జస్ట్ 1 రూపాయి అయి ఉంటుంది కదా. వాళ్ళకి అర్థమైంది. 5 రూపాయలకు అమ్మాడు. ఊహించుకోండి, నేను ఒక వస్తువుని 5 రూపాయలకు అమ్మాను. 5 రూపాయలకు అమ్మినప్పుడు 4 రూపాయలు లాభం వచ్చింది. కాబట్టి ఆ వస్తువు యొక్క కొన్నవేల సింపుల్ గా ఎంత ఉంటుందండి? ఓన్లీ 1 రూపాయి ఉంటే కేస్ 2 ప్రకారం లాభాన్ని తీసేయాలి. అలా అనుకున్నా పర్లేదు. మరి ఇప్పుడు ఈ లాభాన్ని దేనిపైన లెక్కించాలి? 4 రూపాయల లాభాన్ని దేనిపైన లెక్కించాలి? కొన్నవేల పైన. ఎందుకు? చివరి ఏమడిగాడు? లాభ శాతం అడిగాడు. లాభ శాతం దేనిపైన డిపెండ్ అవుతుంది? కొన్నవేల పైన డిపెండ్ అవుతుంది. సో కాబట్టి 4/1 ఇంటూ 100. సో ఇండైరెక్ట్ గా ఎంత శాతం అండి? లాభ శాతం వచ్చేసి 400%. వెరీ సింపుల్ కాన్సెప్ట్. నౌ నెక్స్ట్ వన్. నష్టము అమ్మిన ధరలో 25%.
నష్టము అమ్మిన ధరలో 25% అయినా నష్ట శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకే, నష్టం వచ్చింది, ఎంత వచ్చింది? 25% కదా. సో యాజ్ యూజువల్ గా 25%, ఓకే, 25% మనం మామూలు భిన్నాల్లోకి మారిస్తే ఏం రాసుకోవచ్చు అండి? 1/4 కదా. 25% అంటే 1/4. ఓకే, మరి నష్టం అనేటువంటిది అమ్మిన ధరలో అన్నాడు. అమ్మిన ధరలో అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది? అమ్మిన ధరలో ఉన్నది కాబట్టి ఏమవుతుందండి? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో దీని నుంచి మరి ఏంటిది? నష్టం, లాస్ అది. ఓకేనా. మరి దీని నుంచి నష్ట శాతం ఎంతో కనుగొనమన్నాడు కాబట్టి మనకు ఖచ్చితంగా ఏం తెలియాలి? కొనుగోలు ఎంతో తెలియాలి. చూడండి, కొనుగోలు ఎంతో తెలియాలి అంటే నష్టాన్ని ఏం చేయాలి? కలపాలి అమ్మిన వేలకి. ఓకే, అకార్డింగ్ టు కేస్ 2. లేదా ఒక వస్తువుని 4 రూపాయలకు అమ్మినప్పుడు రూపాయి నష్టం వచ్చింది. 4 రూపాయలకు అమ్మినప్పుడు రూపాయి నష్టం వచ్చిందంటే ఆ వస్తువు యొక్క కొనుగోలు ఉంటుంది 5 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు నష్ట శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. నష్ట శాతం రూపాయలు లెక్కిస్తాం కొనుగోల పైన. ఎన్ని రూపాయల నష్టం? రూపాయి నష్టం. దేని మీద? 5 రూపాయల మీద. సో 1/5 into 100. 1/5 into 100 అంటే ఏంటి ఆన్సర్? 20% is the answer for this question. ఓకేనా, 20% ఆన్సర్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. అదే క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోడల్ మారింది. ఒకసారి వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఒక 2 టైమ్స్ జాగ్రత్తగా రీడ్ చేయండి. అర్థమెటిక్ లో ఎప్పుడైనా సరే ఎనీ కేస్, ఓకే, క్వశ్చన్ మీనింగ్ అర్థం కావాలి మీకు. క్వశ్చన్ మీనింగ్ అర్థం కావాలంటే చదివే విధానం డిఫరెంట్ గా ఉండాలి. మీరు క్వశ్చన్ నీట్ గా కనుక జాగ్రత్తగా చదివితే, ఒక 2-3 సార్లు చదివితే కనుక అప్పుడు క్వశ్చన్ మీనింగ్ అంటే మీకు అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ మీనింగ్ మీకు అర్థమవుతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ద్వారా మీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ కూడా ఎఫెక్టివ్ గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ అర్థం కాకుండా కేవలం ఆన్సర్ మాత్రమే అర్థమవుతే అది నో యూజ్ కదా. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది 2-3 సార్లు. సో చూడండి, నెక్స్ట్ మోడల్. 30 వస్తువుల యొక్క కొన్న వేల విలువ 20 వస్తువుల యొక్క అమ్మిన వేలకు సమానమట. అయితే లాభమా నష్టమా ఎంత శాతమో అంటాడు. 30 వస్తువుల యొక్క కొన్న వేల దేనికి సమానమట? 20 వస్తువుల యొక్క అమ్మిన వేలకు సమానమట. మరి లాభమా నష్టమా ఎంత శాతమో కనుగొనండి అన్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే కన్నా ముందుగా ఒక చిన్న అంశం నేర్చుకుందాం. ఏంటి అంశం అంటే, ఇలా ఉందనుకోండి, ఒక చిన్న విషయం. 2x = 3y జస్ట్ ఒక వాల్యూ తీసుకున్నాను. 2x = 3y అని ఒక వాల్యూ ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇలా 2x = 3y ఉన్నప్పుడు x కి మరియు y కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత అన్నప్పుడు ఏం చేస్తామండి? నార్మల్ గా నేను జనరల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయలేని అంశం ఇక్కడ పైన అవసరం యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి y తీసుకొచ్చాను అనుకోండి, y కాస్త వస్తే ఏమవుతుందండి? x/y. ఈ 2 కాస్త వస్తే ఏమవుతుందండి? 3/2 అవుతుంది కదా. x/y ఏమొచ్చిందండి? 3/2. అంటే x వాల్యూ ఎన్ని భాగాలు ఉన్నట్టు? 3 భాగాలు. y ఎన్ని భాగాలు? 2 భాగాలు. అంటే ఇప్పుడు చూడండి, 2x = 3y అంటే x వచ్చేసేమో 3 పార్ట్స్, మరి y ఎన్ని పార్ట్స్ అండి? 2 పార్ట్స్. x ఏమో 3 పార్ట్స్, y ఏమో 2 పార్ట్స్ అట్లా తీసుకుంటాం. ఓకేనా, x వాల్యూ y వాల్యూ ఎంత అన్నప్పుడు. కాబట్టి మనం కూడా ఇదంతా మొత్తం ఏం డిస్కస్ చేయకుండా సింపుల్ గా x పక్కన ఉన్న y అని తీసుకుంటాం, y పక్కన x అని తీసుకుంటాం. ఈ లాజిక్ ని బేస్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్ చూడండి. మనం నేర్చుకున్న లాజిక్ ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఒక వ్యక్తి అట ఎన్ని వస్తువులు అట? 30 వస్తువులు కొన్నట. కాబట్టి రాబోదు ఇక్కడ. సో 30 వస్తువుల యొక్క కొన్న వేల దేనికి సమానమట? 20 వస్తువుల యొక్క అమ్మిన వేలకు సమానమట. అర్థమవుతుంది కదా. 30 వస్తువుల యొక్క కొన్న వేల విలువ దేనికి సమానమట? 20 వస్తువుల యొక్క అమ్మిన వేలకు సమానమట. సో కాబట్టి మరి ఈ సందర్భంలో మేము ఇంతగా డిస్కస్ చేసాం కదా, ఏం రాయొచ్చండి? కొన్న వేలనేమో 20 భాగాలు అవుతుంది, అమ్మిన వేల ఏమవుతుంది? 30 భాగాలు అవుతుంది. కొన్న వేలనేమో 20 భాగాలు, అమ్మిన వేలనేమో 30 భాగాలు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా. సో లేదు అంటే మీకు ఇంకా ఎఫెక్టివ్ అర్థం కావడం కోసం ఏం తీసుకోవచ్చు అంటే, 20 రూపాయలకు కూడా 30 రూపాయలకు అమ్మండి. 20 రూపాయలకు కూడా 30 రూపాయలకు అమ్మండి అంటే లాభమా నష్టమా? లాభం. ఎన్ని రూపాయలు? 10 రూపాయలు. దేని మీద? 20 మీద. కాబట్టి 10/20 × 100. 10/20 × 100 అంటే 21 25 ఎంత పర్సెంటేజ్ వచ్చిందండి? 50%. ఓకేనా, 50% లాభం. అసలు యాక్చువల్గా మీకు సబ్జెక్ట్ పైన కొంత అవగాహన ఉంటే మీ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 50%. మీకు సబ్జెక్ట్ పైన మంచి అవగాహన ఉంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ నెంబర్స్ నేర్చుకుని బట్టి చెప్పవచ్చు మీరు. ఇదంతా చేయాల్సిన పని లేదు. ఎందుకు? ఒకసారి అబ్జర్వ్ చేయండి. 20 రూపాయలకు కొన్నా 30 రూపాయలకు అమ్మినా. 20 రూపాయలకు కొని 30 రూపాయలకు అమ్మినప్పుడు ఎంత లాభం వచ్చింది? 10 రూపాయలు. 10 రూపాయలు అనుకుంటే 20లో సగమే కదా. లాభ శాతం దేనిపైన డిపెండ్ అవుతుంది? కొన్న వేల పైన. మరి 10 రూపాయలు 20 రూపాయల్లో సగమే కాబట్టి ఇండైరెక్ట్ గా సగం లాభం వస్తున్నట్టు. మొత్తం 20 రూపాయల కొన్న వేలకు సమానంగా లాభం వస్తే, అంటే 20 రూపాయల కొన్న వేల కాబట్టి 20 రూపాయల లాభం వచ్చింది అనుకోండి, 100% వచ్చినట్టు. మరి 10 రూపాయలు వచ్చింది అనుకోండి, 50% వచ్చినట్టు. అట్లా చెప్పవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే. సో కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ అంతా
50%. ఆ నెంబర్స్ మధ్య రిలేషన్ మీకు అర్థం కావాలి. నెక్స్ట్ చూడండి, 16 వస్తువుల యొక్క కొన్న వెల విలువ దేనికి సమానమట? 12 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానమట. అయిన 5 విలువ లాభమా నష్టమా ఎంత శాతమో కనుగొనండి అన్నాడు. చూడండి, ఫాస్ట్ చెప్పవచ్చు మీరు. స్టార్టింగ్ లో ఎన్ని వస్తువులు ఉన్నాయి? 16 వస్తువులు. కొన్నడా అమ్మిందా? కొనండి. సో 16 వస్తువుల యొక్క కొన్న వెల విలువ దేనికి సమానమట అండి? 12 వస్తువుల యొక్క దేనికి సమానమట? అమ్మిన వెలకు సమానమట. 16 వస్తువుల యొక్క కొన్న వెల విలువ 12 వస్తువుల యొక్క అమ్మిన విలువలకు సమానం అన్నాడు. దీన్ని కూడా సింపుల్ గా కట్ చేసేయండి. మీరు 4 తో కట్ చేయండి. 4 తో కట్ చేసిన పర్లేదు, 3 తో కట్ చేసిన పర్లేదు. సో 4 తో కట్ చేస్తే 4 4 16, 4 3 ఎంత అండి? 12. 4 4 16, 4 3 12. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం సింపుల్ గా? చివరిగా కొన్న వేలనేమో 3 భాగాలు, కొన్న వేలనేమో 3 భాగాలు, అమ్మిన వేలనేమో ఎన్ని భాగాలు అండి? 4 భాగాలు. అంటే మీనింగ్ 3 రూపాయల కొన్న, 4 రూపాయల కమన. లాభం నష్టమా? లాభం. 2 రూపాయలు, 1 రూపాయి. దేని మీద? 3 రూపాయల మీద. సో 1/3 into 100. 1/3 into 100 means 33 1/3%. 1/3 into 100 అంటే ఏంటండి? 33 1/3%. That is the answer for this question. I hope you understood. Okay na? Now let's see the next question. సో అతను వాళ్ళ క్వశ్చన్ మీరు వీలైతే క్వశ్చన్ పాస్ చేసి ఆన్సర్ ప్రయత్నం చేయండి. 15 వస్తువుల యొక్క అమ్మిన విలువ ఉన్నట. 15 వస్తువుల యొక్క అమ్మిన వెల విలువ దేనికి సమానమట? 8 వస్తువుల యొక్క కొన్న వెలకు సమానమట. అయినా లాభమా నష్టమా ఎంత శాతం ఉన్నాడు? సో జాగ్రత్త అర్థండి, 15 వస్తువులు అమ్మిందట. ఈ 15 వస్తువుల యొక్క అమ్మిన వెల విలువ దేనికి సమానమట? 8 వస్తువుల యొక్క కొన్న వెల విలువకు సమానమట. 8 వస్తువుల యొక్క కొన్న వెల విలువకు సమానం. దీన్ని మనం మామూలుగా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం, లేదు అంటే అలాగే సింపుల్ గా అమ్మిన వేలనేమో 8 రూపాయలు, కొన్న వేలనేమో 15 రూపాయలు కదా. అమ్మిందేమో 8 రూపాయలకి, కొన్నదేమో 15 రూపాయలకి. చెప్పండి, ఈ ట్రాన్సాక్షన్ లో లాభం వచ్చిందా నష్టం వచ్చిందని? నష్టం వచ్చింది, అంతే కదా. నేను 15 రూపాయలకు కొన్నా, ఈ 2 రూపాయలకి అమ్మిన. 2 రూపాయలు నష్టం వచ్చింది, 5 రూపాయలు నష్టం వచ్చింది. ఈ 5 రూపాయల నష్టం దేని వచ్చింది? 15 వచ్చింది. సో 5/15 into 100. 5/15 into 100 అంటే ఏం రాస్తామండి? 100/3. 5 ఒకట్లో 5, అంతే కదా. 5 ఒకట్లో 5, 5 3 15. 100/3. 100/3 అంటే ఏమొస్తుంది? 33 1/3%. 100/3 అంటే 33 1/3%. లాభమా నష్టమా అడిగిన క్వశ్చన్. మరి లాభమా నష్టమా? ఇది డెఫినెట్ గా మీ ఆన్సర్ ఏంటి అంటే అది అడిగి చెప్పగలగాలి. జస్ట్ ఓన్లీ 33 1/3% తో ఉన్న ఆప్షన్స్ మీకు 2 ఉంటాయి. మరి ఒకటేమో లాభం అంటాడు, మరొకటి ఏమంటాడండి? నష్టం అంటాడు. మరి లాభం నష్టం మీరు గుర్తించగలగాలి. ఓకే, ద ఆన్సర్ ఈజ్ లాస్. 25 వస్తువుల యొక్క కొన్న వెల విలువ 25 వస్తువుల యొక్క కొన్న వెల విలువ 10 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానమట. అయినా లాభమా నష్టమా ఎంత శాతమో కనుగొనండి అన్నాడు. ఎన్ని వస్తువులట? 25 వస్తువులట. 25 వస్తువుల యొక్క కొన్న వెల విలువ దేనికి సమానమట? 10 వస్తువుల యొక్క అమ్మిన వెల విలువకు సమానమట. సేమ్ అదే లాజిక్ అండి. మనం జస్ట్ ప్రాక్టీస్ లాగా ఫాస్ట్ చేసేయచ్చు. కొన్నదేమో 10 రూపాయలకి, అమ్మిందేమో 25 రూపాయలకి. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? సో లాభం వచ్చింది. 8 రూపాయలు, 15 రూపాయలు. దేని మీద? 10 రూపాయల మీద. దట్స్ ఆల్. లాభమా నష్టమా ఎంత శాతం? 0కి 0 క్యాన్సర్ అయిపోయిందండి. సో 150% వచ్చిందండి. మరి 150% ఏంటది? లాభమా నష్టమా అంటే సింపుల్ గా ఏం చెప్పవచ్చు అండి? లాభం. ఇవన్నీ కూడా మీరు లాభాల నష్టాల చెప్పగలగాలి. మళ్ళీ లాభాల నష్టాలు ఓన్లీ ఆన్సర్ చెప్పడం కాదండి, ఆన్సర్ తో పాటు మీకు లాభం వచ్చినా నష్టం వచ్చి చెప్పగలగాలి. ఓకే, దీన్ని కూడా ఇంతకు చెప్పినట్టుగా 10 రూపాయలకు కొన్న 15 రూపాయలు లాభం వచ్చింది. ఓకేనా? అంటే కొన్న వేల కన్నా ఎక్కువ లాభం వచ్చింది. కొన్న వేలకు సమానంగా లాభం వస్తే 100%. అంతకన్నా ఇంకో 5 రూపీస్ ఎక్కువ లాభం వచ్చింది. సో కాబట్టి సింపుల్ గా ఆన్సర్ ఏమవుతుందంటే 150% అవుతుంది. అట్లా కూడా మీరు అంతా చదవకుండా పేపర్ పైన పెన్ మీద పొంగిపోవచ్చు. ఆ స్థాయికి కనుక మీరు వెళ్ళగలిగితే ఎగ్జామ్ హాల్లో ఇంకా ఎఫెక్టివ్ గా చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 20 వస్తువుల యొక్క కొన్న వెల విలువ X వస్తువుల యొక్క అమ్మిన విలువకు సమానమట. మొత్తం మీద 25% లాభం పొందితే X విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. మళ్ళీ జాబ్ చూడండి. 20 వస్తువుల యొక్క కొన్న వెల విలువ X వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానమట. మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ లో ఎంత లాభం వచ్చిందట? 25% లాభం పొందిన మరి ఆ X యొక్క విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. X యొక్క విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. జాగ్రత్తగా అర్థమేంటి? 20 వస్తువుల యొక్క కొన్న వెల అన్నాడు. ఓకేనా? 20 వస్తువుల యొక్క కొన్న వెల అనేటువంటిది దేనికి సమానమట? X వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానమట. ఓకే, సో ఇప్పుడు ఈ సందర్భంలో కొన్న వెలనేమో X, అమ్మిందేమో 20కి కదా.
కొన్న వేలనేమో ఎక్స్, అమ్మిందేమో 20కి. మరి ఈ ట్రాన్సాక్షన్ లో మీరు గమనిస్తే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? లాభం వచ్చింది. ఎంత శాతం? 20%. మరి లాభ శాతానికి మనకున్న ఫార్ములా ఏంటి? లాభ శాతము అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100 కదా. లాభ శాతము అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత వచ్చిందంటే చూడండి ఒకసారి. లాభము అంటే మీనింగ్ ఏంటి? అమ్మిన వేల మైనస్ కొన్న వేల కదా. మరి ఎన్ని రూపాయలకు అమ్మిండు? 20 రూపాయలకు అమ్మిండు. ఎంత రూపాయలకు కొన్నాడు? X రూపాయలకు కొన్నాడు. అమ్మిన వేల మైనస్ కొన్న వేల బై కొన్న వేల. ఓకేనా? అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఇలా చేస్తే వచ్చేది లాభ శాతం. ఎంత శాతానికి సమానం అంటే 25% సమానం. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి కొన్న వేలనేమో ఎక్స్, అమ్మినేమో 20 రూపాయలకి. X రూపాయలకు కొన్నా 20 రూపాయలకు అమ్మిన, అయిన లాభం వచ్చింది. మరి లాభానికి ఫార్ములా ఏంటి? అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అలా గుర్తుంచుకోవాలి మీరు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని 20 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈక్వల్ ఎంత? 25. దీన్ని నార్మల్ గా మీరు 25 లో కట్ చేస్తే 25 1 జా 25, 25 4 జా 100, 25 1 జా 25, 25 4 జా 100. సో ఇక్కడ ఈ ఎక్స్ ఉంది కదా, ఇది తీసుకెళ్ళండి. ఈ 20 మైనస్ ఎక్స్ తోటి 4 ని గుణించండి. 20 ఇంటూ 4 అంటే 80 అవుతుంది. 4 ఇంటూ ఎక్స్ అంటే 4x. ఈ ఎక్స్ కాస్త ఇటు వస్తే అది అలాగే రాసాం. ఎప్పుడైనా సరే చిన్న వాల్యూని పెద్ద వాల్యూని తీసుకెళ్తాం. -4x చిన్న వాల్యూ, దాని పెద్ద వాల్యూని తీసుకొచ్చాను కాబట్టి మైనస్ కాస్త వస్తే ప్లస్ అయింది. సో మొత్తం విలువ ఎంతకు సమానం అన్నట్టు? 5x కి ఈక్వల్ ఉన్నట్టు. ఆ 5x విలువ ఎంత అండి? 80. 5x ఈక్వల్ టు 80 అంటే x ఈక్వల్ ఎంత? 16%. క్వశ్చన్ 16% కాదు, ఓన్లీ 16. క్వశ్చన్ అడిగింది x యొక్క వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. సో దేర్ ఫోర్ x ఈక్వల్ ఎంత? 16. 16 is the answer for this question. ఓకేనా? x ఈక్వల్ టు 16 is the answer for this. లేదు ఎంత చేయడం మీకు కొంత కాంప్లికేట్ అనిపిస్తే దీన్ని ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ బై యూజింగ్ ఆప్షన్స్ ఆల్సో. నాకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ద్వారా చేసే విధానం ఏంటో నేర్చుకున్నది ఒకసారి. ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది కదా, ఎంత? x ఈక్వల్ టు 16. అంటే మీనింగ్ ఏంటి? 20 వస్తువుల యొక్క కొన్న వేల విలువ దేనికి సమానం? 16 వస్తువుల యొక్క అమ్మిన వేల విలువకి సమానం. అర్థమవుతుంది కదా? 20 వస్తువుల యొక్క కొన్న వేల విలువ 16 వస్తువుల యొక్క అమ్మిన వేల విలువకి సమానం. సో ఇప్పుడు 16 రూపాయలేమో కొన్న వేల, ఆ తర్వాత 20 రూపాయలేమో అమ్మిన వేల. 2 రూపాయల లాభం వచ్చింది, 4 రూపాయలు. దేని మీద? 16 రూపాయల మీద. అంతే కదా. 4/16 ఇంటూ 100. 4/16 ఇంటూ 100 అంటే 4 1లో 4, 4 16. ఎంత వచ్చిందండి? 25%. అంటే ఓవరాల్ వచ్చింది 25% వచ్చింది. ఎక్స్ యొక్క ఏ వాల్యూకి వచ్చింది? ఎక్స్ యొక్క ఏ వాల్యూకి వచ్చిందంటే 16 అనే వాల్యూకి వచ్చింది. కాబట్టి ఆన్సర్ x ఈక్వల్ టు 16 తీసుకుంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఆప్షన్ ద్వారా చేయొచ్చు, ఆప్షన్ లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ వన్. ఇది కొంత మోడల్ సేమ్ ఇంత నేర్చుకున్నటువంటి 4-5 క్వశ్చన్స్ మోడల్ లాగా ఉంటుంది, కానీ కొంత డిఫరెంట్. మళ్ళీ కొంత స్టాండర్డ్ లో పెంచాను. ఏంటా క్వశ్చన్? ఒక రైతట 40 బస్తాల ధాన్యాన్ని అమ్మడం వల్ల 5 బస్తాల ధాన్యం యొక్క కొన్న వేలను లాభంగా పొందాడట. అయినా లాభ శాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ కి ప్రధానంగా మీరు ఒక 2-3 పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. ఒక రైతు ఏం చేశాడు? 40 బస్తాల ధాన్యం అమ్మాడు. అర్థమవుతుంది కదా? ఒక రైతు 40 బస్తాల ధాన్యాన్ని అమ్మాడు. ఓకే, అలా అమ్మడం వల్ల ఏమైంది? 5 బస్తాల ధాన్యం యొక్క కొన్న వేలను లాభంగా పొందాడు. ప్రైమరీగా అభ్యర్థి గుర్తించాల్సింది ఈ ట్రాన్సాక్షన్ లో రైతుకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? ఏమొచ్చింది? లాభం వచ్చింది. మరి లాభానికి మనకున్న ఫార్ములా ఏంటి? అమ్మిన వేల మైనస్ కొన్న వేల కదా. లాభానికి మనకున్న ఫార్ములా వచ్చేసి అమ్మిన వేల మైనస్ కొన్న వేల. మరి రైతు ఎన్ని బస్తాలు అమ్మడం వల్ల లాభం వచ్చింది అంటే 40 బస్తాలు అమ్మడం వల్ల లాభం వచ్చింది కదా. 40 బస్తాలు ఎక్కడికి వచ్చాయి రైతుకి అంటే తను పండించాడు. అంటే తయారీ వేల అంటాం. వీళ్ళలో కొన్న వేలకున్న మరొక పేరు ఏంటంటే తయారీ వేల. తయారీ వేల అన్న కొన్న వేల అన్న సేమ్. సో కాబట్టి ఇప్పుడు రైతు 40 బస్తాలు కొన్నాడు, 40 బస్తాలు అమ్మాడని భావించాలి. అర్థమవుతుంది కదా. ఇంతమంది క్వశ్చన్ కి కొంత ఎక్స్టెన్షన్ మోడల్. రైతు 40 బస్తాలు కొన్నాడు, 40 బస్తాలు అమ్మాడని భావించాలి ఈ ట్రాన్సాక్షన్ లో. అంటే సో కాబట్టి లాభం వచ్చింది కాబట్టి 40 వస్తువుల యొక్క లాభం వచ్చింది కాబట్టి 40 వస్తువుల యొక్క అమ్మిన వెలలో నుండి 40 వస్తువుల యొక్క కొన్న వెల తీసేస్తున్నాం. 40 వస్తువుల యొక్క అమ్మిన వెలలో నుంచి 40 వస్తువుల యొక్క కొన్న వెల తీసేస్తే వచ్చేది లాభం. అయితే ఆ రైతుకు లాభం వచ్చినప్పటికీ ఆ రైతు పొందిన లాభాన్ని డైరెక్ట్ గా ఇవ్వలేదు. చూడండి, మంచి కాన్సెప్ట్. రైతు పొందిన లాభాన్ని డైరెక్ట్ గా ఇవ్వకుండా ఏమన్నాడు? 5 బస్తాల ధాన్యము కొన్న వేల అన్నాడు. రైతుకి ఏమొచ్చింది? లాభం వచ్చింది. ఆ లాభం ఏ రూపంలో ఉంది అంటే
5 బస్తాల ధాన్యం యొక్క కొన్ని వేల రూపాయలు ఉన్నది. కాబట్టి 5 వస్తువుల యొక్క కొన్ని వేలకు సమానం. అమ్మిన వేల మైనస్ కొన్ని వేల, అమ్మిన వేల మైనస్ కొన్ని వేల చేస్తే వచ్చేది ఏంటండి? లాభం. ఆ లాభం దేనికి సమానం? మరి 5 బస్తాల యొక్క కొన్ని వేలకు సమానం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇలా వచ్చిన తర్వాత మీకు తెలుసు ఆల్రెడీగా ఇదొక ఈక్వేషన్. ముందుగా ఏం చేస్తాం? లైక్ టర్మ్స్ ఒక తీసుకెళ్తాం. అంటే అమ్మిన వేలన్నీ ఒకవైపుగా, కొన్ని వేలన్నీ ఒకవైపు తీసుకెళ్తాం కదా. అమ్మిన వేలన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి, కొన్ని వేలన్నీ మరొక వైపు తీసుకొని రండి. ఇప్పుడు -40 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి? +40 అవుతుంది. సో కాబట్టి 40 వస్తువుల యొక్క అమ్మిన వేల, ఈ మైనస్ కాస్త వేస్తే ప్లస్ అయింది కదా, +40 కొన్ని వేల +5 కొన్ని వేల. ఏంటంటే ఆన్సర్ 45 కొన్ని వేల. ఓకేనా? 45 కొన్ని వేల. 40 వస్తువుల యొక్క అమ్మిన వేల దేనికి సమానం అట? 45 వస్తువుల యొక్క కొన్న వేలకి సమానం అట. 40 వస్తువుల యొక్క అమ్మిన వేల విలువ 45 వస్తువుల యొక్క కొన్న వేలకి సమానం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5 8లో 40, 5 9లో 45. 5 8లో 40, 5 9 45. ఓకేనా? సో కాబట్టి ఎలా మారిపోయింది చూడండి, ప్రీవియస్ మోడల్ లాగా మారిపోయింది. ఏ విధంగా? 8 వస్తువుల యొక్క అమ్మిన వేల దేనికి సమానం? 9 వస్తువుల యొక్క కొన్న వేలకు సమానం. కాబట్టి ఓవరాల్ గా 9 రూపాయల గన్నడు 8 రూపాయల గన్నడు 8 రూపాయలకు అమ్మండి, 9 రూపాయలకు అమ్మండి కదా. కొన్న వేల పక్కన ఉన్నది అమ్మిన వేల, అమ్మిన వేల పక్కన ఉన్నది కొన్న వేల. ఓకేనా? సో ఓవరాల్ గా 8 రూపాయల గన్నడు, 8 రూపాయల గన్నడు 9 రూపాయలకు అమ్మండి. 2 రూపాయల లాభం వచ్చింది, జస్ట్ రూపాయల లాభం వచ్చింది. ఆ రూపాయల లాభం దేని వచ్చింది? కొన్న వేల మీద, అంటే 8 మీద. 1/8 into 100. 1/8 into 100 అంటే మీనింగ్ ఏంటండి? 12 ఎలా చెప్పగలుగుతాం నేను? 12 1/2% సింపుల్ గా రాస్తాం, 1/8 రాస్తాం. అలా అర్థం కాకపోతే 50 ఇంకా సింప్లిఫై చేస్తే 25/2, 25 4 తో కట్ చేస్తే 4 25 100, 4 2 8, 25/2, 25/2 అంటే 12 1/2%. అలా చెప్పినా పర్లేదు. ఓకేనా? అక్కడ పొందిన లాభ శాతం ఎంతకు సమానం అంటే 12 1/2% కి ఈక్వల్. ఓకే. సో ఇటువంటి మోడల్స్ మనం 3-4 చేస్తూ ఉంటాం, దాంట్లో అర్థం చేయండి. ఇటువంటి స్టెప్ బై స్టెప్ గ్రాజువల్ గా స్టార్టింగ్ మోడల్ నేర్చుకున్నాం, మనం దానికి సంబంధించిన కొంత ఎక్స్టెన్షన్. ఓకేనా? సో ఒక పండ్ల వ్యాపారం ఏం చేసిండు? 20 నారింజ పండ్లు అమ్మండు. 20 నారింజ పండ్లు అమ్మడం వల్ల ఏమైంది? 4 నారింజ పండ్ల యొక్క కొన్న వల్ల లాభంగా అమ్మాడు. ఇటువంటి క్వశ్చన్స్ లో మీరు ప్రైవేట్ గుర్తించాల్సింది ఏంటంటే ఆ రైతుకు లాభం వచ్చిందా నష్టం వచ్చింది, ఆ పండ్ల వ్యాపారికి లాభమో నష్టమో గుర్తించాలి. ఏమొచ్చింది? లాభం వచ్చింది. లాభానికి ఫార్ములా ఏంటి? అమ్మిన వేల మైనస్ కొన్న వేల. ఎన్ని పండ్లు అమ్మడం వల్ల లాభం వచ్చింది అంటే 20 పండ్లు అమ్మడం వల్ల లాభం వచ్చింది. కాబట్టి మనం ఏమని భావించాలి? 20 పండ్ల యొక్క అమ్మిన వేల మైనస్ 20 పండ్ల యొక్క కొన్న వేల. ఓకేనా? 20 పండ్ల యొక్క అమ్మిన వేల మైనస్ 20 పండ్ల యొక్క కొన్న వేల. ఓకే, ఇలా చేయడం ద్వారా వచ్చేది లాభం. మరి ఆ లాభం డైరెక్ట్ ఇవ్వలేదు చూడండి, ఏమన్నాడు? 4 నారింజ పండ్ల యొక్క కొన్న వేలకు సమానం అంట. అంటే ఆ లాభాన్ని ఏ రూపంలో ఇచ్చాడు? 4 నారింజ పండ్లు ఉంటే ఎంతైతే కాస్ట్ అవుతుందో అంతకు సమాన లాభం వచ్చిందట. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామండి? 4 నారింజ పండ్ల యొక్క కొన్న వేల అని రాస్తాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సేమ్ మళ్ళీ కొన్న వేలన్నీ ఒకవైపు తీసుకొని రండి, కొన్న వేలన్నీ ఒకవైపు తీసుకొని రండి. ఏమొస్తుంది ఇక్కడ? 20 అమ్మిన వేల, ఈ -20 కాస్ట్ వస్తే +20 అవుతుంది. అంటే ఓవరాల్ ఏం రాసుకోవచ్చండి? 24 కొన్న వేల. ఓకేనా? మీరు 4 తో కట్ చేసినా పర్వాలేదండి, 4 తో కట్ చేసినా పర్లేదు, అలాగే ఉన్నా పర్లేదు. అమ్మిందేమో 24 రూపాయలకి, కొన్నదేమో జస్ట్ 20 రూపాయలకి. 20 రూపాయల కొన్నడు, 24 రూపాయలకు అమ్మాడు. 2 రూపాయల లాభం వచ్చింది, 4 రూపాయలు. దేని మీద? కొన్న వేల మీద. సో దట్స్ ఆల్. 4/20 into 100. ఈ స్టెప్స్ మీకు అర్థమవుతున్నాయి కండి. మీ ఆలోచన పరిధి కొంత పెంచండి. ఓకేనా? ఆలోచన పరిధి కొంత పెంచి జస్ట్ పాజిటివ్ గా వింటే కనుక ఏ డౌట్ లేకుండా మీకు డెఫినెట్ గా అర్థమవుతుంది. ఓకే. సో 4 1లో 4, 4 5 ఎంత? 20. 5 1లో 5, 20. సో కాబట్టి ఓవరాల్ గా లాభం పొందాడు. ఎంత శాతం పొందాడు? 20%. ఇప్పుడు క్వశ్చన్ లో లాభ శాతం అని ఆయన అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్ లో వాడే అన్నాడు కదా. ఏమన్నాడు? ఎంత శాతం లాభం పొందాడు అన్నాడు. సో ఏంటి ఆన్సర్? 20%. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీరు కావాలంటే మళ్ళీ ఈ వీడియో పదే వాచ్ చేస్తూ ఉండండి, సో దట్ ఇంకా ఎఫెక్టివ్ అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. దీంతో పాటు మంచి నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో నీట్ గా ఆ నోట్స్ రెఫర్ చేస్తూ ఉండాలి. దాంతో పాటు మరొక 1-2 బుక్స్ ముందు పెట్టుకుని అర్థమెటిక్ అంటేనే ప్రాక్టీస్ అండి. అర్థమెటిక్ అంటేనే కంప్లీట్ గా ప్రాక్టీస్. ఎవ్రీడే కనుక మీరు జస్ట్ ఒక 2 hours, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour ఎవ్రీడే కనుక నీట్ గా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారు. సో దట్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీరు గ్రూప్ 1 కానుంచి ఏ ఎగ్జామ్ అయినా సరే నీట్ గా రాయొచ్చు. ఎందుకంటే అన్ని ఎగ్జామినేషన్స్ లో కీలక పాత్ర పోస్తుంది ఏంటంటే అర్థమెటిక్, మీ అందరికీ తెలిసింది. సో కాబట్టి అట్లా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి.
రైట్ చూడండి. సో 30 వస్తువులను అమ్మడం వల్ల ఏమైనా ఒక వ్యక్తికి 30 వస్తువులను అమ్మడం వలన ఒక వ్యక్తి 8 వస్తువుల యొక్క అమ్మిన విలువను చూడండి క్వశ్చన్ విధానం మార్చారు. ఆ వ్యక్తికి లాభం వచ్చిందో నష్టం వచ్చిందో అది తెలియండి. ఏమొచ్చింది? లాభం వచ్చింది. ఎన్ని వస్తువులు అమ్మడం వల్ల? 30 వస్తువులు అమ్మడం వల్ల. కాబట్టి సింగిల్ స్టెప్ అండి. 30 వస్తువుల యొక్క అమ్మిన వెల మైనస్ 30 వస్తువుల యొక్క కొన్న వెల. 30 వస్తువుల యొక్క అమ్మిన వెల మైనస్ 30 వస్తువుల యొక్క కొన్న వెల వచ్చేది ఏంటండి? లాభం. ఆ లాభం దేనికి సమానం మరి? లాభం డైరెక్ట్ ఇవ్వకుండా చూడండి ఏమన్నాడు? 8 వస్తువుల యొక్క అమ్మిన వెల లాభంగా పొందిందట. చూడండి అర్థగా ఆ వ్యక్తికి లాభం వచ్చింది. లాభం దేనికి సమానం అంట? 8 వస్తువుల యొక్క అమ్మిన వెలకి సమానం అంట. కాబట్టి ఈ లాభం అనేటువంటి ఎలా ఉంది అంటే 8 వస్తువుల యొక్క అమ్మిన వెలకి సమానంగా ఉంది. సో ఇంతకు చెప్పినట్టుగా కొన్న వెలన్నీ ఒకవైపు, అమ్మిన వెలన్నీ ఒకవైపు. నన్ను స్వరూపం చెప్తున్నాను. కొన్న వెలన్నీ ఒకవైపు, అమ్మిన వెలన్నీ మరొక వైపు మీరు తీసుకెళ్తూ ఉన్న సందర్భంలో ఎప్పుడైనా సరే చిన్న వాల్యూని పెద్ద వాల్యూని తీసుకెళ్తాం కదా. చిన్న వాల్యూని పెద్ద వాల్యూ వైపు మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏమో 30 అమ్మిన వెల ఉంది, ఇక్కడ 8 అమ్మిన వెల ఉంది. ఇది చిన్న వాల్యూ కదా, కాబట్టి ఏం చేయాలి? పెద్ద వాల్యూని తీసుకొని రావాలి. అది గుర్తుంచుకోండి. నాన్యాసాల కోసం మనం ముఖ్యంగా 30 అమ్మిన వెల మైనస్ 8 అమ్మిన వెల ఏమొస్తుందండి? 22 అమ్మిన వెల. ఈ మైనస్ 30 కాస్త అయితే వస్తే ప్లస్ 30 కొన్న వెల. ఓకేనా? సో ఇది ఎలా మారిపోయింది? ప్రీవియస్ స్టెప్ లాగా మారిపోయింది, ప్రీవియస్ మోడల్ లాగా మారిపోయింది. 22 వస్తువుల యొక్క అమ్మిన వెల విలువ దేనికి సమానం ఉన్నట్టు? 30 వస్తువుల యొక్క కొన్న వెల విలువకి సమానం ఉన్నట్టు. 30 వస్తువుల యొక్క కొన్న వెల విలువకి సమానం. సో కాబట్టి దీని నుంచి 30 రూపాయలకు అమ్మిండు, 8 రూపాయలకు కొన్నాడు, 22 రూపాయలకు కొన్నాడు. ఓకేనా? సో కాబట్టి 22 రూపాయలకి కొని 30 రూపాయలకు అమ్మిండు అంటే 8 రూపాయల లాభం వచ్చింది, 8 రూపాయల లాభం వచ్చింది. అంతేనా? దీని మీద 22 మీద 8/22 ఇంటూ 100. దీన్ని కట్ చేస్తే ఇది 50 అవుతుంది, ఇది 11 అవుతుంది కదా. 400/11. 400 భాగించండి. రఫ్ క్యాలిక్యులేషన్. 11 మూడులో ఎంత? 33. 7 మిగిలింది. 11 6లో ఎంత? 66. 4 మిగిలింది. సో ఏంటి ఫైనల్ ఆన్సర్? 36.4/11% అండి. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. 36.4/11%. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో మరి ఇక్కడ ఏంటది? లాభ శాతమే. మనం సభ్యుడ వ్యత్యాసం పని లేదు. లాభ శాతమే, సభ్యుడ వ్యత్యాసం అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక వ్యక్తి అట 16 వస్తువులు అమ్మడం వల్ల, జాగ్రత్తగా చూడండి, 16 వస్తువులు అమ్మడం వల్ల 2 వస్తువుల యొక్క కొన్న వెలను చూడండి నష్టంగా పొందాడు. ఇప్పటి దాకా మనం చూసుకుంటే 3-4 బిట్స్ లో ఏమొచ్చాయి? లాభం వచ్చాయి. కానీ ఈ క్వశ్చన్ లో నష్టం వచ్చింది. నష్టానికి ఫార్ములా ఏంటి? కొన్న వెల మైనస్ అమ్మిన వెల. ఎన్ని వస్తువులు అమ్మడం వల్ల నష్టం వచ్చింది? 16 వస్తువులు అమ్మడం వల్ల నష్టం వచ్చింది. కాబట్టి ఏం రాయాలి ఇక్కడ? 16 వస్తువుల యొక్క కొన్న వెల మైనస్ 16 వస్తువుల యొక్క అమ్మిన వెల. అర్థమవుతుంది కదా? ఇంతకుముందు ఏమో ఏం రాసేవాళ్ళం? అమ్మిన వెల మైనస్ కొన్న వెల రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం రాయాలి? కొన్న వెల మైనస్ అమ్మిన వెల. ఎందుకు? నష్టం వచ్చింది. ఆ నష్టం దేనికి సమానం అంటే మరి 2 వస్తువుల యొక్క కొన్న వెల నష్టం పొందినట. 2 వస్తువుల యొక్క కొన్న వెల. ఆ నష్టం దేనికి సమానం అంటే 2 వస్తువుల యొక్క కొన్న వెలకి సమానం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ ఏం చదువుతాం? కొన్న వెల తీసుకొచ్చాను. ఏమొస్తుంది అప్పుడు? సింపుల్ గా 16 కొన్న వెల మైనస్ 2 కొన్న వెల ఏమొస్తుందండి? 14 కొన్న వెల. 14 కొన్న వెల ఇప్పుడు ఏమవుతుందండి? ఈ 16 కాస్త మైనస్ కాస్త వెళ్తే ప్లస్ అవుతుంది. సో 16 అమ్మిన వెల. కట్ చేయని అవసరం లేదు. సో ఓవరాల్ గా 16 రూపాయలకు కొన్న 8 రూపాయలకు అమ్మిన, 14 రూపాయలకు అమ్మిన. 16 రూపాయలకు కొని 14 రూపాయలకు అమ్మిన. 16 రూపాయలకు కొని 14 రూపాయలకు అమ్మిన అంటే నష్టం 8 రూపాయలు వచ్చింది, 2 రూపాయలు వచ్చింది. సో కాబట్టి 2/14, సారీ 2/14 కాదండి, 2/16 కదా. ఎందుకంటే లాభాన్ని దేనిపైన లెక్కించాలి? మనకి లాభం వచ్చినా నష్టం వచ్చింది. ఆ రకంగా మాట్లాడితే నష్టం వచ్చింది. ఎందుకు? అప్పుడు ఒకసారి 16 రూపాయలకు కొన్నాడు, 14 రూపాయలకు అమ్మాడు. 16 రూపాయలకు కొని 14 రూపాయలకు అమ్మితే వస్తుంది, నష్టం వస్తుంది. 2 రూపాయలు, 2 రూపాయలు లాభం కాదు, నష్టం వచ్చింది. దేని మీద? 16 మీద. 2/16 ఇంటూ 100. 2 ఒకటిలో 2 8/16. సో దీన్ని కూడా 25/2. ఓకేనా? 2 ఒకటిలో 2 8లో. సో సింపుల్ గా 25/2 అంటే ఏంటి ఆన్సర్? 12.1/2% ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. మరో క్వశ్చన్ అర్థండి. ఇవన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ అండి. ఓకే, సో నౌ లెట్స్ సీ ద వన్ మోర్ క్వశ్చన్. ఏమడిగాడు? 50 వస్తువులను అమ్మడం వల్ల, 50 వస్తువులను అమ్మడం వల్ల ఒక వ్యక్తి 10 వస్తువుల యొక్క అమ్మిన వెలను నష్టంగా పొందాడు.
మళ్ళీ నష్టం వస్తుంది ట్రాన్సాక్షన్ లో. ఓకే, ఎన్ని వస్తువులు అమ్మడం వల్ల నష్టం వచ్చింది? 50 వస్తువులు అమ్మడం వల్ల నష్టం వచ్చింది. నష్టానికి ఫార్ములా ఏంటి? కొన్న వెల మైనస్ అమ్మిన వెల. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ? 50 వస్తువుల యొక్క కొన్న వెల, 50 వస్తువుల యొక్క కొన్న వెల మైనస్ 50 వస్తువుల యొక్క అమ్మిన వెల. అలా చేయడం ద్వారా వచ్చేది ఏంటంటే నష్టం. ఆ నష్టం దేనికి సమానమట? 10 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానమట. 10 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానమట. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఏం చేస్తామండి? కొన్న వెలలన్నీ ఒకవైపు, అమ్మిన వెలలన్నీ మరొక వైపు తీసుకెళ్తాం. కాస్ట్ ప్రైస్ అన్ని ఒకవైపు, సెల్లింగ్ ప్రైస్ అన్ని మరొక వైపు తీసుకెళ్తాం. సో ఏమవుతున్నప్పుడు ఇక్కడ 50 ఇలాగే ఉంటుందండి. 50 వస్తువుల యొక్క కొన్న వెల మైనస్ కాస్ట్ అయితే ప్లస్ అవుతుంది. సో 60 వస్తువుల యొక్క అమ్మిన వెల. మీరు 0 కట్ చేసిన పర్లే, అట్లే ఉన్నా పర్లేదండి, వెరీ సింపుల్. సో కాబట్టి కొన్న వెలనేమో 60, అమ్మిందేమో 50 రూపాయలకి. 60 రూపాయల కొన్నాడు, 50 రూపాయలకు అమ్మండి, ఏమొస్తుంది? నష్టం. ఎన్ని రూపాయలు? 10 రూపాయలు. ఓకేనా? ఈ 10 రూపాయల నష్టం దేని మీద? 60 రూపాయల మీద. 10/60 × 100. 10 అంటే 0 క్యాన్సిల్ అయిపోయిందండి. సో ఇక్కడ మళ్ళీ 50/3. 50/3 వస్తాం. 16 2/3%. ఓకేనా? So 16 2/3% is the answer for this question. Okay, very interesting question and very important question. So see you in the next video.